అప్రూవల్ ఓకే. వచ్చింది, ఇప్పుడు అప్రూవల్ అంటే మీరు ఏమంటారు అంటే సెటిల్మెంట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ సెటిల్మెంట్ పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ వాళ్ళు అప్డేట్ చేసుకున్న తర్వాత లెటర్ మీకు తర్వాత ఇస్తామని చెప్తున్నారు అంతేనా? అవును సార్, అవును సార్, అవును. ఇప్పుడు అమౌంట్ పే చేసినాక 2-3 రోజుల తర్వాత పేపర్ వస్తుంది. ఏం పేపరు? సెటిల్మెంట్ అయినట్లు మీరు అమౌంట్ ఈయన సెటిల్మెంట్ చేసుకున్నాడు కాబట్టి అమౌంట్ కట్టేసిండు ఆ, అని బ్యాంకు నుంచి 2 పేపర్స్ ఇస్తారు. ఒకటి కస్టమర్ కి ఇవ్వాలి, ఒకటి బ్యాంకుకి ఇవ్వాలన్నమాట. ఆహా, అంటే మెయిల్కి పంపరా అయితే? మెయిల్ కు మాకు ఆల్రెడీ వచ్చింది సార్. అది మాకు ఏది నాకు ఒకసారి పెట్టండి చూద్దాం, అది ఏది వచ్చిందో. ఓకే ఓకే పెడతాను. నీకు పెట్టండి. మీకు వాట్సాప్ లో మీరు నాకు పెట్టడానికి భయపడుతున్నారు కదా, నేను నా లొకేషన్ తో సహా పెడతా. మీరు వచ్చేటప్పుడు ఏ అట్లా ఒక్క కాదు సార్. డాక్యుమెంట్ లేకుండా నా లాంగ్వేజ్ చాలా తేడా ఉంటది. స్లో ఉండాలి, మరీ అంత స్లో ఉండకూడదు, కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి. ఓకేనా? మీలాగా మరీ అంత స్లో ఉన్నది సార్. మరి అడ్వాన్స్ మాట్లాడుతున్నావు నువ్వు. అడ్వాన్స్ ఏం మాట్లాడలేదా మీరు? మరి 2 months ఒకసారి బిల్ కట్టే వెళ్తే మరీ ఇంత స్లో గట్టా మాట్లాడాలి చెప్ప. కొంచెం ఫాస్ట్ ఉన్నది కదా సమ్ టైమ్స్. అచ్చా అట్లా అంటావా? స్లో ఉంటే ఫీచర్స్ కూడా స్లో అయిపోతాం కదా, ఫాస్ట్ వెళ్ళాం కదా. ఇక మీరు ఇక్కడ లేనే లేరు, బాజాబ్ తందే మాట్లాడుతారు కాన్ఫిడెంట్ గా. నేను కాన్ఫిడెంట్ అంటే కాల్స్ వెళ్ళినప్పుడు డాటా తెప్పిస్తే కదా ఎవరు చేశాడు, ఏ నంబర్ కింద చేసిండు అంది. ఆ ప్రయత్నం పైసలలో యూజ్ చేసుకో, ఆ తెలివి. ఇది తెలివిలేని మాటలు మాట్లాడుతున్నావు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. ఇక్కడ ఏజెంట్ కస్టమర్ని ఫూల్ చేద్దాం అనుకున్నాడు. సెటిల్మెంట్ చేసే టైంలో ఫస్ట్ మీరు పేమెంట్ కట్టండి తర్వాత లెటర్ ఇస్తా అని చెప్పేసి అబద్ధాలు చెప్పి కస్టమర్ని మోసం చేద్దాం అనుకున్నాడు. కస్టమర్ దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేశాడో, సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోనో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మీరు కూడా లోన్ రికవరీ ఏజెన్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారా? మా యొక్క గైడెన్స్ కోసం కానీ మా త్రూ సెటిల్మెంట్ చేయించుకోవాలనుకుంటే మా యొక్క నంబర్ ఛానల్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇది సెటిల్మెంట్ అప్రూవల్ వచ్చింది సార్ హెచ్డిఎఫ్సి బ్యాంకు. అది 9048 9438 కాదు. 9438 అప్రూవల్ వచ్చింది కానీ లెటర్ పంపి అని అంటారు మీరు. లెటర్ కదా సార్, ఇది అమౌంట్ పే చేస్తే మీకు లెటర్ వచ్చేసి. లేదండి, అది ఫస్ట్ లెటర్ వచ్చినాకనే అమౌంట్ పే చేస్తాను నేను. అట్లా రాదు సార్, అది అట్టెందుకు రాదు? అమౌంట్ పే చేస్తేనే మనకు ముట్టినట్లు ఉంటుంది సార్. మీరు ఎట్లా వస్తుంది అట్లా? అది మరి కొత్తగా చెప్తున్నారు నాకు. కాదు సార్, ఇప్పుడు ఎవరికైనా కట్టిస్తున్నాం కదా. ఎట్లా కట్టిస్తారు మీరు లెటర్ లేకుండా? లెటర్ మీకు ఖచ్చితంగా వస్తుంది సార్. అది అదే ఎట్లా వస్తున్నాయి, ఎట్లా నాకేంది ప్రూఫ్? మీరు ఏంటంటే ఇప్పుడు అమౌంట్ కట్టారు అనుకో, 2-3 రోజుల్లో మీకు లెటర్ వస్తుంది. లెటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర సంతకం ఏంది? హలో, అట్లా ఎట్లా ఎట్లా ఎట్లా? ఇప్పుడు అమౌంట్ పే చేసినాక 2-3 రోజుల తర్వాత పేపర్ వస్తుంది. ఏం పేపరు? సెటిల్మెంట్ అయినట్లు మీరు అమౌంట్ ఈయన సెటిల్మెంట్ చేసుకున్నాడు కాబట్టి అమౌంట్ కట్టేసిండు అని బ్యాంకు నుంచి 2 పేపర్స్ ఇస్తారు. ఒకటి కస్టమర్ కి ఇవ్వాలి, ఒకటి బ్యాంకుకి ఇవ్వాలన్నమాట. అంటే మెయిల్కి పంపరా అయితే? మెయిల్ కు మాకు ఆల్రెడీ వచ్చింది సార్. అది మాకు ఏది నాకు ఒకసారి పెట్టండి చూద్దాం, అది ఏది వచ్చిందో. ఓకే ఓకే పెడతాను. నీకు పెట్టండి. ఓకే. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్. తెలుసుకున్నారా? తెలుసుకున్నా, ఫస్ట్ లెటరే వస్తూ ఉంటా కదా. అరే ఎవరు సార్, ఒకసారి నెంబర్ ఇస్తారా నాకు, నేను మాట్లాడదా? ఎవరితో? ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో వేసి రావాలి ఏమన్నా? చెప్పారు, ఇంతకుముందు పని చేసిన ఆయన అడిగినా, చాలా మందికి అడిగినా కూడా ఆయన లెటర్ ఫస్ట్. ఇప్పుడు నేను ఎట్లా కట్టాలి అసలు, ఏం కథ అది? మీ కార్డ్ మీద మీరు మీ ఫోన్ పే నుంచి మీ నేను కడితే కార్డ్ కూడా మీరు మినిమం కింద దొబ్బేస్తారు. తర్వాత నేను ఎవరికి అడగాలి అప్పుడు? ఒకసారి మీరు జైరాబాద్కి ఏమన్నా వస్తారా 2-3 రోజుల్లో? జైరాబాద్కా? నేను ఉండేది అడ్రస్ మా ఓనర్ తో మాట్లాడిస్తాను. అవన్నీ నాకు అవసరం లేదు. ఇప్పుడు మీరు సెటిల్మెంట్ అన్నప్పుడు నాకు లెటర్ పంపించి పేమెంట్ చేస్తా కదా. అరే బ్యాంక్ రూల్స్ బ్యాంక్ రూల్స్ ఏమున్నాయి చెప్పు? అది యూనివర్సల్ రూల్ ఉంది కదా, ఫస్ట్ సెటిల్మెంట్ రూల్ తర్వాత అది పేమెంట్. ఇప్పుడు నేను అట్లుంటే మీకు ఇవ్వడానికి నాకేమన్నా అభ్యంతరం? మరి ఎట్లయితుంది? నేను పేమెంట్ ముందు ఎట్లా చేస్తా చెప్పండి అసలు. ఇప్పుడు చేసేటి అన్నీ అట్నే పేమెంట్ స్క్రీన్ షాట్ అప్లోడ్ చేసినాకనే లెటర్ రిలీజ్ అవుతుంది. ఇదిగో నాకు ఇది నేను కొత్తగా కార్డు వాడతలేదు, నాది ఇది ఒక కార్డు లేదు నాకు. ఇప్పుడు అంటే నేనే కొత్తగా చేస్తున్నాను. మరి అట్లనే ఉంది మరి. సరే ఇప్పుడు నేను 2-3 రోజుల్లో మీ ఊరికే వస్తాను. రండి, ఏదన్నా వచ్చి ఆడ మాట్లాడినాకనే చూద్దాం దాన్ని. ఏడ మాట్లాడతారు? ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి మీతో మాట్లాడినాకనే చూద్దాం. మీకు అట్లా అష్యూరెన్స్ ఎట్లా రావాలి? ఇప్పుడు అంటే నా దగ్గర స్క్రీన్ షాట్ ఉంది, మీ లెటర్ రేజ్ అయినట్టు, మీ అమౌంట్ వచ్చినట్టు. అట్లా పెట్టకూడదు. నేను చూపెడతాను, నేను వచ్చి నా ఫోన్ లో మీకు చూపెడతాను. సార్ రేజ్ చేసిన లెటర్ది మీ ప్రాబ్లం, ఫైనాన్షియల్ ప్రాబ్లం అని పెట్టి రేజ్ చేసింది, మీ అమౌంట్ వచ్చింది, నేను చూపెడతాను మీకు. నాకు మరి వాట్సాప్ పెట్టడానికి ఏమవుతుంది? నేను పేమెంట్ కడతా అంటున్నా కదా.
సార్ నేను చూపెడతాలేండి, వచ్చి నేను చూపెడతాలేండి. ఎప్పుడు వస్తారు? ఒక్క నిమిషం, మండే వస్తాను. మండే వచ్చేటప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఎంత పెట్టుకోరండి? అన్ని అంటే మీరు మా ఇంటికి వచ్చేటప్పుడు ఏమేమి పెట్టుకొస్తారో అన్ని క్యారీ చేసుకోరండి. మీకు వాట్సాప్ లో మీరు నాకు పెట్టడానికి భయపడుతున్నారు కదా, నేను నా లొకేషన్ తో సహా పెడతా. మీరు వచ్చేటప్పుడు ఏ ఒక్క డాక్యుమెంట్ లేకుండా నా లాంగ్వేజ్ చాలా తేడా ఉంటది సార్. ఎందుకు మీరు అంతగా కోపం అవుతుంటారో అర్థం. కోపం అవుతారు అంటే నేను పేమెంట్ కట్టడానికి నేను రెడీగా ఉన్నా, మీరు లెటర్ పెట్టడానికి రెడీ లేరు. ఇంటికి వస్తా ఏడుంటారు చెప్పండి, మీరు బ్యాంక్ ఏడుంటారు చెప్పండి, నేను వస్తా. జైరాబాద్ లో అల్గోల్ రోడ్ లో ఉంటాను, సంగమిత్ర స్కూల్ దగ్గర. ఎక్కడ అది లొకేషన్ పెట్టాలి? అల్గోల్ రోడ్. ఏజెన్సీ మండే ఇప్పుడు ఏజెన్సీ హైదరాబాద్ లో ఉంటది. మరి మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడ జైరాబాద్ లో. నేను ఎగ్జిక్యూటివ్ జైరాబాద్ లో వర్క్ చేస్తాను. నేను. మీ పేరు చెప్పండి, పూర్తి పేరు? విద్యాసాగర్, తీగల విద్యాసాగర్. తీగల విద్యాసాగర్. నా ఐడి కార్డు అన్ని చూపెడతాను నేను మీకు వచ్చి. పర్లేదు, మీరు వచ్చినా నాకు నో ప్రాబ్లం. లేకపోతే నా ఐడి కార్డు పెట్టినా మీకు పక్క. అంటే ఇప్పుడు లెటర్ మేనేజర్ దగ్గర ఉంటది, నేను వచ్చినాక మీకు కాల్ చేసి చూపెడతాను నేను, అంతే. కానీ నేను మీరు చూపిస్తే పేమెంట్ మాత్రం చెయ్యను. నాకు మెయిల్ ఐడికి లెటర్ పెట్టండి, పేమెంట్ తీసుకోండి. మీ ఇష్టం లేదు. సరే. హలో హలో అన్న, ఇప్పుడు మర్జీ చేస్తున్నా చూడండి. మీరు మాట్లాడేది. హలో హలో బ్రదర్. హలో సార్. అదే మా బ్రదర్ సెటిల్మెంట్ తీసుకుంటున్నట. అవును సార్. అదే మీరు ఏం చెప్పారంటే మీది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి? 500 నేను ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ సార్, జైరాబాద్. 8500. జైరాబాద్. ఏం పేరండి మీ పేరు? నా పేరు విద్యాసాగర్, తీగల విద్యాసాగర్ నా పేరు. ఓకే. అయితే మా మేనేజర్ గారు అక్బర్ గారు రేట్ చేశారు సార్, సంగారెడ్డిలో ఉంటారు. ఓకే. రేట్ చేశారు 8500కి సార్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ అని పెట్టి రేట్ చేశారు. ఓకే. ఇప్పుడు వచ్చింది. అయితే హెచ్డిఎఫ్సి ఎట్లా అంటే ముందే పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టినట్టే అది వీళ్ళు ఇంకోటి వాళ్ళకు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినాక లెటర్ వస్తుంది. మన వాళ్ళకు ఇంటర్నల్ ఉంటాయి టూల్స్, నాకు ఐడియా లేదు కానీ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినాక లెటర్ జనరేట్ అవుతుంది. అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు అప్రూవల్ అంటే మీరు ఏమంటారు అంటే సెటిల్మెంట్ ఎట్లుంటుంది అంటే ఫస్ట్ సెటిల్మెంట్ పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ స్క్రీన్ షాట్ వాళ్ళు అప్డేట్ చేసుకున్న తర్వాత లెటర్ మీకు తర్వాత ఇస్తామని చెప్తున్నా, అంతేనా? అవును సార్, అవును సార్, అవును. మీరు ఎన్ని రోజులు వర్క్ చేయబట్టి హెచ్డిఎఫ్సిలో మీరు ఎన్ని రోజులు? నేను 1 year సార్ ఎగ్జిక్యూటివ్, అంతకుముందు బ్యాక్ ఎండ్. ఓకే. ఎన్ని సెటిల్మెంట్ చేయించారు మీరు? బ్యాక్ ఎండ్ 5 years సార్, బ్యాక్ ఎండ్ 5 years. ఈ 1 year లో ఎన్ని సెటిల్మెంట్ చేయించారు అంటున్నాను? 15-20 అయినాయి సార్. అంతేనా? 1 year లో 15-20 సెటిల్మెంట్లు? మాకు నెలకు 2-3 ఉంటాయి అంతే సార్. ఉండే జైరాబాద్ లో, అంటే జైరాబాద్ లో సార్. మా ఏజెన్సీ లెవెల్ లో బాగానే ఉంటాయి కానీ అన్ని ఇట్లా చేయించారా? పేమెంట్ ఫస్ట్ తీసుకొని తర్వాత లెటర్ ఇచ్చారా? అవును సార్, అవును. అవునా? మేమే పర్సనల్ లెటర్ ప్రింట్అవుట్ పంపిస్తారు మాకు, మేము వెళ్ళి తీసుకొని పోయి వాళ్ళకు సిగ్నేచర్ పెట్టి కస్టమర్ కాపీ ఉంటది, బ్యాంక్ కాపీ ఉంటది. కస్టమర్ కాపీ, బ్యాంక్ కాపీ ఉంటది. ఓకే. బట్ అప్రూవల్ అయితే ఫస్ట్ రావాలి కదా, లెటర్ రావాలి కదా. పాన్ కార్డ్ కూడా జిరాక్స్ తీసుకుంటాం మేము. పాన్ కార్డ్ కూడా సిగ్నేచర్ పెట్టుకొని హైదరాబాద్ సబ్మిట్ చేస్తే హైదరాబాద్ చెన్నై పోతే, చెన్నై పోయినాక అప్పుడు క్లియర్ అవుతుంది సార్. అంటే ఫస్ట్ లెటర్ ఇవ్వంటారు మీరు? లేదు సార్, హెచ్డిఎఫ్సి ప్రాసెస్ లో లేదు ఫస్ట్ లెటర్. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సిది మెయిల్కి వచ్చింది, స్క్రీన్ షాట్ పంపాను మీకేమన్నా? వేరే హెచ్డిఎఫ్సి బ్యాంకు కస్టమర్ కి మెయిల్ ఐడికి లెటర్ ఇస్తుందని చెప్పేసి మీకు ప్రూఫ్ కావాలి, అంతే కదా? నేను బిఫోర్ పేమెంట్ టైము అన్నితో సహా పెడతా మీకు. ఫస్ట్ లెటర్ వస్తుంది. సార్ లైన్ లో తీసుకోండి, లైన్ లో తీసుకోండి. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో ఉంచారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. హలో. ఇప్పుడు సార్ ఏమంటున్నా ఒకసారి చెప్పండి నాకు. అది కాదు, మీరు చెప్పండి బ్రదర్. పేమెంట్ 2-3 days లో లెటర్ వస్తుందంట. ఫస్ట్ పేమెంట్ చేయమంటాం, తర్వాత లెటర్ ఇస్తా అంటున్నా, అంతేనా? సెటిల్మెంట్ లెటర్. సరే, నాకు మేనేజర్ వచ్చిన తర్వాత మీరు కాల్ కలిపేయండి, నేను మాట్లాడతాను. సరే బ్రదర్, ఓకేనా? రైట్. సో విన్నారు కదా, సెటిల్మెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో చాలా అలర్ట్గా ఉండాలి. సో ఇలాంటి ఏజెంట్లు స్కామ్ చేస్తారు. సెటిల్మెంట్ చేసుకునేటప్పుడు ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటే 100% జెన్యున్ సెటిల్మెంట్ అవుతుందో వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చివరి వరకు వినండి. సార్ వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తలేరు సార్, మీ నంబర్ నుంచి
చెప్పండి సార్, కాన్ఫరెన్స్ తీసుకోండి, మాట్లాడదాం. నా నంబర్కి లిఫ్ట్ చేయట్లేదు మేడం, ఆల్రెడీ చేసిన నేను నైట్. అదే కదా ప్రాబ్లం. మీరు పేమెంట్ కమిట్మెంట్ ఇచ్చారు సార్, మళ్ళీ టైం పడుతుంది అంటారు. మీది క్రెడిట్ కార్డా పర్సనల్ లోనా? క్రెడిట్ కార్డ్ సార్, కార్డ్ నంబర్ ఎండ్ వచ్చేసి మంత్ అండ్ అయితే అమౌంట్ ఇప్పుడు రాలేదు సార్. అమౌంట్ అట్లా అమౌంట్ రాలేదు సార్. టోటల్ చేయమని చెప్పట్లేదు, నాకు వినపడుతుంది. నా దగ్గర అమౌంట్ లేవు ప్రజెంట్. అట్లా ఏంటండి మరి ఎందుకు చెప్తారు చెప్పకండి కదా. మరి మీకు కాల్ ఎవరు చేయమని చెప్పారు సార్? కాల్ చేయకండి కదా మరి. కాల్ చేయకండి, కాల్ చేయకండి. మరి ఎందుకు చేస్తున్నారు కాలు? మరి చేయండి మరి. మరి మీరే అంటారు కదా కాల్ ఎందుకు ఎన్నిసార్లు చేయాలి మీకు అని. ఎందుకు వస్తారు మీరు అట్లా? ఆవేశం ఎందుకు పడతారు చెప్పు. పేమెంట్ చేసి ఏం మాట్లాడాలి మీతోటి? పేమెంట్ ఎందుకు వస్తారు అట్లా? ఏం సోది కనిపించింది మాటలో చెప్పు ఒకసారి. ఏం పేరు మీ పేరు? మీ పేరు చెప్పండి సార్. వాట్ ఇస్ యువర్ నేమ్? పేరు ఎందుకు పెట్టుకున్నావు మరి చెప్పడానికే కదా. ఎందుకు పెట్టిండు మీ డాడీ పేరు నీకు? తిట్టడానికి వచ్చినావు పైన కేసి నువ్వు. ఇక అరే ఎందుకు సార్ అట్లా అరుస్తున్నావు? బీపీ ఏమైనా ఉందా ఏంది? డాక్టర్ గారికో మరి. ఎందుకు అరుస్తున్నావు అట్లా? అరే హౌలాగా మంచిగా మాట్లాడితే అర్థం కావట్లేదా నీకు? గొర్రెగా ఎవరిని సోమని ఇచ్చినావు నాకు తెలియదా నీకు? సిగ్గు నీకు అనిపించట్లేదా? ఇట్లా కుక్కలా కరుస్తున్నావు ఏంది? నీకు పని చేయని చేత కాక ఇట్లా మాట్లాడు కస్టమర్ తోటి. పని చేయడానికి చేత కాదు నీకు, కస్టమర్ తో ఇట్లా మాట్లాడుతున్నావు నువ్వు. దొంగతో ఎందుకు మాట్లాడుతున్నావు మరి? నువ్వు పోలీసువా? నాటకాలు నువ్వు చేయకు ఫస్ట్, అర్థమైందా? పేమెంట్ కాదు చెప్పు. ఇంకో 6 నెలలు పడుతుంది పేమెంట్. నొప్పి నీకు పేమెంట్ అడగడానికి నొప్పి అవుతుంది కదా నీకు. ఎన్నిసార్లు కాల్ చేయాలంట? శాలరీ ఎందుకు తీసుకుంటున్నావు మరి? శాలరీ ఎందుకు తీసుకుంటున్నావు? కాల్ చేయడానికే కదా. శాలరీ ఇచ్చింది నీకు కాల్ చేయడానికే కదా. కొంచెంగా నీకు మొత్తమే సిగ్గులేదు కదా ఇట్లా మాట్లాడడానికి. మొన్న ఆర్బీఐ క్లాస్ కొత్త ఇక్కడ వచ్చినాయి కదా, చదువుకోవట్లేవు? న్యూస్ పేపర్ చదవట్లేదా? ఏంది నేను ఎవడు పెట్టిండు జాబ్లో చెప్పు ఒకసారి అని ఫోన్ ఇవ్వ ఒకసారి. నిన్ను పెట్టిన ఫస్ట్ అనాలి. నీకు అంటున్నా కదా, నీకు ఎవడు పెట్టిన జాబ్లో చెప్పు. గోదలా కరిస్తే పేమెంట్ కదా అని తెలియదు నీకు. ఇంకా దొంగ మరి నువ్వు పోలీసువా? నువ్వు దొంగల దగ్గర అడుక్కుంటున్నావు మరి. నువ్వు పెద్ద దొంగవా? నువ్వు చిల్లర దొంగవా? ఇంకా దొంగల దగ్గర మరి పేమెంట్ అడుగుతున్నావు మరి. నువ్వు పెద్ద దొంగవా? ఏంది ఎందుకు అరుస్తున్నావు అట్లా సైకో వన్లాక? సైకో వన్లాక ఎందుకు అరుస్తున్నావు? తరఫున కాల్ చేస్తాను. మీ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది, ఏమైనా ఇంకా పేమెంట్ చేసుకోలేదు. ఏంది? ఎస్బీఐ క్రెడిట్ బిల్ పేమెంట్ పెండింగ్ ఉంది, అమౌంట్ ఇంకా అప్డేట్ అవ్వలేదు, ఏమైంది ఇంకా పే చేయలేదు మీరు. టోటల్ అమౌంట్ వచ్చి 52,571 రూపాయి ఉంది. మినిమం డ్యూ వచ్చి మీకు అనేది 6,759 రూపీస్ ఉంది. టైం పడుతుంది అనుకోండి, ఫండ్ ఇష్యూ ఉంది నాకు. ఎందుకు ఫండ్ ఇష్యూ ఉంది సార్? ఇంకా టైం ఎందుకు పడుతుంది మీకు టైము? మీరు ప్రాపర్గా వింటే అంటే చెప్తా, లేదు గడబడి మాట్లాడతా చెప్పింది వినంటే చెప్పా. మాట్లాడలేదు ఇప్పుడు అసలు నీకు పేమెంట్ వరకు చెప్పాను గడగడ, అసలు మాట్లాడలేదా? స్లోగా పిచ్ స్లో ఉండాలి. స్లో ఉండాలి, మరీ అంత స్లో ఉండకూడదు, కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి. ఓకేనా? మీలాగా మరీ అంత స్లో ఉండదు సార్. మరి అడ్వాన్స్ మాట్లాడుతున్నావు. అడ్వాన్స్ ఏం మాట్లాడలేదా మీరు? మరి 2 months ఒకసారి బిల్ కట్టాలంటే మరీ ఇంత స్లో గట్టా మాట్లాడాలి చెప్ప. కొంచెం ఫాస్ట్ ఉండాలి కదా సమ్ టైమ్స్. అట్లా స్లో ఉంటే స్లో అయిపోతాం కదా, ఫాస్ట్ వెళ్ళాం కదా. నాకు అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు చెప్పు. కాదు సార్, ఇప్పుడు మీరు హైదరాబాద్ పోవాలంటే లోకల్ ట్రైన్ వెళ్తారా లేకపోతే బుల్లెట్ ట్రైన్ వెళ్తారా చెప్పండి? నేను నడుచుకుంటూ పోతా. సార్ అందుకే సార్ మీరు అది అంత స్లో అని చెప్పింది నేను. నువ్వు 2 నెలలు అని చెప్పి పేమెంట్ చేయకుండా ఇంకా మీ టైం ఆడుతున్నా చూసారు, అప్పుడే అర్థమైంది సార్ మీరు ఎంత స్లో అని చెప్పి. అవునా? రాసుకోవచ్చు మరి, అర్థమైంది. నాకెందుకు మాట్లాడుతున్నావు ఇంకా? హలో చెప్పండి సార్. మీరు రాసుకోవచ్చు కదా డైరెక్ట్ ఆడ. అంత ఫాస్ట్గా అవతల వాడి బ్రెయిన్లో ఏముందో అర్థమైతే మాటలు విని. అంత లేదు సార్, మరీ అంత చదువుకోలేదు నేను. సో అందువల్ల ఎంత చదువుకున్నావు? చూసి హిస్టరీ చదవలేదు సార్ మరీ అంత నేను. సో అందువల్ల ఏం చదువుకున్నావు సార్? కొంచెం మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు 6,759 రూపాయలు అది వారికి కొంచెం పే చేయండి సార్. లైన్ లో ఉంటాను. లైన్ లో ఉంటే నాకు అకౌంట్ లో డబ్బులు పడతాయా? పడాలి సార్, తప్పదు కదా. పర్లేవు మరి, ఓపెన్ చేసిన అకౌంట్ పర్లేవు మరి. ఏమైంది సార్? ఎక్కడ వేరు?
ఎక్కడితే మన మీ ఫైల్ లో ఓపెన్ చేస్తున్నాను సార్. ఎలా కడుతున్నారు, మంచిగా కడుతున్నారు, లేదా ప్రాబ్లం అయిందా అని చూస్తున్నా. ఓకేనా? చూసారా? చూస్తా ఉన్నా. ప్రాబ్లం ఉందా సడన్ గా మీకు అనేది? సంథింగ్ బాగానే కడతానా కదా, ఏమైనా ప్రాబ్లం అయిందా సార్? కొద్దిగా బిజినెస్ లో పెట్టిన అమౌంట్ రాలేదు ఇంకా మనకు కొంచెం తప్పుగా అర్థం చేసుకోకుండా ఒక 1500 ఉంది సార్ మనకు. 1462 రూపాయలు ఉంది సార్. ఓకేనా? సో ఇది అనేది జూలై 14 పే చేయాలి సార్ మనం అనేది. ఓకే, సో కొంచెం ఇది వరకు అడ్జస్ట్ చేయగలుగుతారా? తర్వాత కొంచెం దానివల్ల చార్జెస్ అనేది 5000 చార్జెస్ ఓవర్ టీరా పోతానే సార్ మనకి. అది 1000 రూపీస్ కోసం, 1500 రూపీస్ కోసం. నాకు టైం పడుతుంది అండి. మీరు సార్ టైం పడుతుంది నాకు. ఎంత సార్ 1500 చేయడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి సార్? పడుతుంది 1-2 months పడుతుంది. 1-2 months పడుతుంది అండి. 1-2 months పడుతుంది సార్ 1500 చేయడానికి. అంటే ఇది ఒకటే కాదు, వేరే గిడ్ ఉన్నాయి అట్లా. ఓకే సార్ మీరు అలా చేస్తారు కానీ చార్జెస్ పడుతుంది సార్. చార్జెస్ తర్వాత కూడా మీకు రిమూవ్ చేయరు, అది వరకు నేను చెప్పగలుగుతాను. ఓకేనా? తర్వాత మీరు ఏమైనా దానికి మీరా బాధ్యతలు. ఓకేనా సార్? నేనేం బాధ్యత సార్. ఓకే మరి ఉంటా. ఓకే, థ్యాంక్ యూ. ఎస్బీఐ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము సార్. వెయిట్ ఫర్ 1 minute సార్. హలో సార్, ఇది కార్డ్ పేమెంట్ 2 కార్డ్స్ ఉన్నాయి సార్ మీవి. అది నెక్స్ట్ మంత్ చేద్దాం సార్. మీరు ఒక పని చేయండి సార్, ఇది 120 days అయిపోయింది. ఒక కార్డుకు 8000, ఒక కార్డుకు 13000 పేమెంట్ చేస్తే మళ్ళీ ఒక 40 days టైం దొరుకుతుంది. సెటిల్మెంట్ చేసుకుంటా నేను. అయితే మీరు ఒక పని చేయండి సార్, సెటిల్మెంట్ కు మీకు 50% వరకు వేవర్ వస్తుంది. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు సార్ ప్రజెంట్. వినండి, పూర్తిగా వినండి సార్. సెటిల్మెంట్ 50% సెటిల్మెంట్ వేవర్ వస్తుంది. దాంట్లో 3 ఇన్స్టాల్మెంట్స్ పెట్టుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక దానికి 15000 రూపాయలు పెట్టుకోండి, ఒక దానికి 10000 రూపాయలు పెట్టుకోండి. ఎల్లుండి డ్యూ డేట్ వరకు అరేంజ్ చేసుకోండి. అంటే నా దగ్గర ఈ మంత్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాదు సార్ అట్లా. నేను వినండి సార్, మీరు ఇంట్రెస్ట్ సేవ్ అవడానికి అని అంటున్నాను సార్. మీరు దగ్గర 15-20 రూపాయలు ఇంట్రెస్ట్ పడుతుంది. మీకు 50 నుంచి 55% మంచి వేవర్ ఇప్పించి కోల్ చేసి మీకు 3 ఇన్స్టాల్మెంట్ పెడుతున్నాం. ఇప్పుడు మీరు కంఫర్టబుల్ ప్రకారమే సార్ మీకు అడిగేది. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అమౌంట్ లేదు సార్ ప్రజెంట్ దగ్గర అట్లా. సార్ ఇప్పుడు చిన్న అమౌంట్ సార్. ఇప్పుడు ఒక దానికి 13,000, ఒక 10,000. నా దగ్గర 100 రూపీస్ గిట్లేవు అకౌంట్ లో. మీ కార్డు మంచి క్లోజ్ చేద్దాంటే మీరు మళ్ళీ దాంట్లో ఇంకా టైం పడుతుంది అడుగుతున్నారు మీరు. ఇష్యూ ఉంది కదా సార్, ఇప్పుడు టైం పడుతుంది కదా. అట్లా ఫండ్స్ రెడీ చేసుకొని మీకు కాల్ చేస్తా. ఫండ్స్ అమౌంట్ అరేంజ్ చేసుకొని మీకు కాల్ చేస్తా. అరేంజ్ చేసుకోండి, ఎల్లుండి డ్యూ డేట్ వరకనే కట్టండి నాకు. ఇప్పుడు నా దగ్గర ఈ మంత్ అడ్జస్ట్మెంట్ కావు సార్ అట్లా. ఏంది? ఈ మంత్ అడ్జస్ట్మెంట్ కావు. అడ్జస్ట్మెంట్ చేసుకోండి సార్, చిన్న అమౌంటే కదా. అడ్జస్ట్మెంట్ అయ్యేట్టు ఉంటే నేను మీకు ఇట్లా డిస్కషన్ పెట్టా కదా సార్, డైరెక్ట్ అవుతా అని చెప్తుంది కదా. అరేంజ్ చేసుకోవాలి సార్, చాలా రోజులు అయిపోయింది కదా మీకు. చేసుకుంటా నెక్స్ట్ మంత్ చేసుకోండి. ఇప్పుడు మినిమం సెటిల్మెంట్ కి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ మినిమం పేమెంట్ మ్యాండేటరీ ఉంది. ఒక దానికి 8000 మినిమం ఏం కట్టాలని డైరెక్ట్ సెటిల్మెంట్కి వెళ్తా సార్ నేను. సెటిల్మెంట్ వెళ్ళండి, మరి లెటర్ ఇవ్వమంటే లెటర్ ఇస్తా. ఇప్పుడు సెటిల్మెంట్ కి అమౌంట్ లేదు, ఇందాక చెప్పినా ఆల్రెడీ. కావాలి సార్ మ్యాండేటరీ పేమెంట్. మ్యాండేటరీ అంటే ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేవు సార్ అట్లా. అడ్జస్ట్ చేసుకోవాలంటే అది అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అదే కదా పెండింగ్ పడుతుంది. దానికి అడ్జస్ట్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నారా? బెంగళూరులో ఉంటున్నా. అంటే ఇక్కడ వెళ్ళిపోయారా మీరు? అంటే ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయారా? అవును. ఎవరు లేరు హైదరాబాద్ లో? లేరు సార్. ఇది పర్మనెంట్ అడ్రస్ ఇచ్చారు మీకు? అక్కడికి ఎవరు లేరు, కావాలంటే వెళ్ళరండి. అందుకే అంత కాన్ఫిడెంట్ ఉన్నారా సార్ మీరు? కాన్ఫిడెంట్ సార్, కలిసిన కాన్ఫిడెంట్ గా మాట్లాడతా సార్. ఇది పబ్లిక్ డబ్బులు ఇన్ని డబ్బులు దగ్గర పెట్టుకునే పద్ధతి అంటే మీకు పబ్లిక్ డబ్బులు లేదు సార్. మరి మీరు ప్రతిసారి పబ్లిక్ డబ్బులు లేదంట. పబ్లిక్ డబ్బులు ఎవడమని చెప్పాడు చెప్పు నాకు. మీరు దగ్గర 10 సంవత్సరాల కార్డు, ఒక కార్డు చూసి ఇంకో కార్డు కూడా లిమిట్ ఇచ్చి ఒకటి 10 years ఆన్ టైం కట్టిన తోటి మీరు ఈ విధంగా మాట్లాడద్దు సార్. నేను అదే అంటున్నా, మీరు డిఫాల్టర్ అయితే ఎట్లా చెప్పండి? డిఫాల్టర్ ఎవరయ్యారు? డిఫాల్ట్ అయింది. ఇప్పుడు 4 నెలలు డిఫాల్టర్ అయినట్టే కదా. ఇప్పుడు మీరు అనుకుంటే అయిపోతుంది సార్. అది కార్డు డిఫాల్ట్ అయింది ఒప్పుకుంటే ఫండ్స్ లేక, కానీ 10 సంవత్సరాలు ఆన్ టైం ట్రాక్ ఉంది కదా. మీకు మంచి కంఫర్టబుల్ ప్రకారం ఇస్తే నెక్స్ట్ మంత్ కు ఇక్కడ 15 రోజులు మన ఫరక్. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు సార్ ప్రజెంట్ అయితే. కరెక్ట్ కాదు సార్ ఇది. డిఫాల్టర్ అంటే మీరు ఇంకా 100% డిఫాల్టర్ అన్నట్టే. మీకు బ్యాంక్ అంతా సపోర్ట్ చేస్తున్నట్టే. మీకు షూర్ సార్, బ్యాంక్ సపోర్ట్ చేయట్లేదు. బ్యాంక్ నాకు అమౌంట్ ఉన్నప్పుడు కాదు, ఇప్పుడు సపోర్ట్ చేయాలి. నాకు డిఫికల్ట్ వచ్చినప్పుడు కదా సపోర్ట్ కావాల్సింది. నాకు ఆన్ టైం దగ్గర మనీ ఉన్నప్పుడు కట్టేసిన ప్రీవియస్ 10 years 60% ఇప్పిస్తాను నేను. ఇప్పుడు 2 కార్డులకు కలిపి 60 కాదు నాకు. ఈ మంత్ అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాదు. ఈ మంత్ అడ్జస్ట్మెంట్ కాదు నాకు. దీనికి చిన్న అమౌంట్ అడ్జస్ట్మెంట్ చేసుకోలేకపోతే ఎట్లా అంటే మీరు 60% ఇప్పిస్తా, క్లోజ్ చేసుకోండి. మరి కాదు సార్ ఈ మంత్ నాకు. మీరు అందుకే అంత కాన్ఫిడెంట్ గా మాట్లాడితే వెళ్ళిపోయారు కాబట్టి కాన్ఫిడెంట్ ఏమైనా చేసుకోరని అనుకుంటున్నా అండి. వెళ్ళిపోయినా కాదు, ముందరకు వచ్చిన ఇదే కాన్ఫిడెన్స్ తో మాట్లాడతా. వెళ్ళిపోయినా దొంగతనం చేసిన బ్యాంకులో
ఇక మరి మీరు అట్లనే మాట్లాడుతున్నారు. ఎట్లా మీరు అట్లా మాట్లాడుతున్నారు? నేనేం మాట్లాడలేదు. ఏం ఇక్కడ పట్టుకోరి చూడు అని అన్నట్టు మాట్లాడుతున్నారు. పట్టుకోండి చూడు అన్నట్టు మాట్లాడలేదు. నేను ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అయినా ఇదే విధంగా మాట్లాడతా. నేనేం మీ దగ్గర దొంగతనం చేయలేదు, పర్సనల్ గా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. నేను మరి ఏంది ఒక 5,000 అప్పు ఇయ్యాలా? అప్పేం అవసరం లేదు మీ దగ్గర. నెక్స్ట్ మంత్ ఇస్తానంటారు కదా. ఒక నా దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే, మా ఫ్రెండ్స్ దగ్గర అడ్జస్ట్మెంట్ అయితే నేను కడతా. ఏమంటున్నా ఒక కార్డుకు నేను కడతా పో. మరి వద్దు అని చెప్తున్నా కదా. ఇప్పుడు 2 కార్డులకు 60% సెటిల్మెంట్ వేవర్ ఇస్తా. ఇప్పుడు నా పేమెంట్ మీరు ఏం కట్టకండి. నా పేమెంట్ ఎట్లా నేను కడితే ఒక కార్డు 13,000 రూపాయలు నువ్వు కట్టేసి. నా పేమెంట్ నా కార్డుకి పేమెంట్ మీరు చేయకండి అని చెప్తున్నా కదా. నేను నెక్స్ట్ మంత్ ఇయ్య అంటున్నా కదా. నేను మీకు ఇయ్య అట్లా. మరి అట్లా కాదా ఇట్లా కాదు ఏం పద్ధతి అండి ఇది? పద్ధతి ఏం లేదండి. నాకు అడ్జస్ట్మెంట్ అయినప్పుడు నెక్స్ట్ మంత్ అరేంజ్ చేసుకుని కడతా. కావాలి సార్. అనవసరంగా మీకు ఆ విజిట్లు అవుతాయి. మీ ఆల్టర్నేట్ నెంబర్ లకు కాల్స్ పోతాయి, ఇబ్బంది ఉంటుంది మీకే. ఆల్టర్నేట్ నంబర్ లకు కాల్స్ వెళ్తే నేను పేమెంట్ మొత్తమే కట్ట. అది ఇక మీ ఇష్టం, నేనేమి ఆపలేను ఇక్కడ. షూర్ మీరు కాల్స్ పోతే 100% పోతే 100% పేమెంట్ ఇంకా 6 నెలలు అవుతుంది. ఇక అది మీ ఇష్టం. అది షూర్ సరేనా? ఆపుకోవాలంటే ఆపుకోవాలి. ఆ పేమెంట్ ఆపుతా, అప్పుడు నా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు మాట్లాడతా. ఇక మీరు ఇక్కడ లేనే లేరు, బాజాప్తా అందే మాట్లాడుతారు కాన్ఫిడెంట్ గా. కాన్ఫిడెంట్ అంటే కాల్స్ వెళ్ళినప్పుడు నేను డాటా తెప్పిస్తా కదా, ఎవరు చేశాడు, ఏ నంబర్ కింద చేసిండు అని. ఆ ప్రయత్నం పైసలలో యూజ్ చేసుకో. ఆ తెలివి ఈ తెలివి లేని మాటలు మాట్లాడుతున్నాను. పైసలలో యూజ్ చేసుకుంటే మంచిగా. ఈ తెలివి లేని మాటలు మాట్లాడకంటున్నా నేను. ఎందుకు పైసలు ఇప్పుడు అరేంజ్ చేసుకుని ఇప్పుడు కాల్స్ ఆపే ప్రయత్నం చేయాలంటే నేను పెడతా కదా, మీ నోడల్ ఆఫీసర్కి పెడతా, మీ ప్రిన్సిపల్ నోడల్ ఆఫీసర్ పెడతా. ఏజెన్సీ ఎవరు తప్పేం లేదు, తప్పేం కాదు. డిఫాల్ట్ అవ్వడం, అన్ఫార్చునేట్ గా డిఫాల్ట్ కావడం, మెడికల్ ఇష్యూ వల్ల, ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల 10 సంవత్సరాల్లో ఇప్పుడు గాంధీ ఒకసారి అయితే లైఫ్ లా, అది తప్పేం కాదు. బ్రదర్ నేనేం చెప్తున్నా, మీరు అంత పర్సనల్ తీసుకోకండి కదా. మీరు కాల్ చేశారు, పేమెంట్ రిగార్డింగ్ అప్డేట్ ఇచ్చిన అంతవరకే. మీరు పర్సనల్ తీసుకొని నువ్వు డిఫాల్ట్ లా బిహేవ్ చేయకండి. కట్టకపోతే మీరు బ్యాంక్ చూసుకుంటుంది కదా, మీరు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అట్లా? మీరు బ్యాంక్ లో వర్క్ చేస్తారా, ఏజెన్సీనా? వసూలు చేయండి మరి, అంతేగాను బ్యాంక్ తరఫున ఏదో నువ్వే ఆడ ఎంట్రీ చేసినట్టు మాట్లాడక కదా. ప్రయత్నంలో మాటలు కొద్దిగా ప్రోటోకాల్ బాగుండాలి. నేను చెప్పేది అది. కాల్స్ వెళ్తే పేమెంట్ అయిపోతుందని చెప్తున్నా, నాకు సంబంధం లేదు. మరి రైట్, నేను కూడా చూస్తా. ఓకే. సో ఫస్ట్ ఆడియో మీరు చూశారు కదా. సో రికవరీ ఏజెంట్ ఫస్ట్ కస్టమర్ని పేమెంట్ కట్టమని చెప్పాడు, తర్వాత మీకు సెటిల్మెంట్ లెటర్ వస్తుందని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నాడు. సో ఆల్వేస్ ఒక రూల్ గుర్తుంచుకోండి, సెటిల్మెంట్ లెటర్ మీకు ఫస్ట్ ఇష్యూ అవుతుంది, దాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి అఫీషియల్ మెయిల్ ఐడి కింద వచ్చిందా లేదని చెప్పేసి, అప్పుడు మాత్రమే పేమెంట్ చేయాలి. పర్సనల్ జీమెయిల్ ఐడి కింద పంపించినా, వాట్సాప్లో షేర్ చేసినా, సో మీరు సెటిల్మెంట్ పేమెంట్ కట్టొద్దండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.